పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు చేతుల మీదుగా సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. సన్నబియ్యం పథకం పేదల పాలిట పెన్నిది అని అన్నారు. సన్నబియ్యంతో పేద ప్రజల ఆకలి తీర్చడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆశయమని ఎమ్మెల్యే అన్నారు. 1983లో అన్న ఎన్టీఆర్ రేషన్ బియ్యం ప్రారంభించారని, ఇప్పుడు ఉగాది నుండి మన కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పథకం తీసుకువచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో అప్పన్నపేట గ్రామస్తులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఒక మంచి కార్యక్రమం మరి దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇవాళ మన నాయకులు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో పేదలందరికీ సన్నబియ్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి ఉగాది నాడు ప్రారంభించుకొని ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరి కొనసాగుతూ ఉంది. మరి ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 1983-84 సంవత్సరం పేదలకు పట్టిన అన్నం పెట్టాలని చెప్పి మరి ఆ రోజు బియ్యం పంపిణీ ₹2 కిలో బియ్యాన్ని పంపిణీ చేస్తే ఇవాళ 40 సంవత్సరాల పైచిలకు మరి దాదాపు లాస్ట్ 10-12 సంవత్సరాల నుంచి దశల వారీగా మరి దొడ్డు బియ్యం ఎవరు తింటలేరు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రేషన్ డీలర్లు ఏ ఊళ్ళైనా ఏ రేషన్ డీలర్ అయినా ఇవాళ రేషన్ డీలర్ నుండి బియ్యం ఇస్తే మళ్ళీ తెల్లవారులేదు మరునాడు ట్రాలీ ఆటోలో ఆ ఇళ్ల పూట ఆ బియ్యాన్ని వడ్డీకి షేరు ₹10 ఇంకా ఇంత ఎక్కువనో తక్కువనో ఆ బియ్యాన్ని అమ్ముకోవడం, మళ్ళీ పెద్దపల్లికి వెళ్ళి లేకపోతే అప్పన్నపేటను సన్న బియ్యానికి ₹50-55 ఇచ్చి కిలోకు కొనుక్కొచ్చుకునేటువంటి పరిస్థితి. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏదైతే సన్న బియ్యం ఇస్తాం రేపు మా ప్రభుత్వం వస్తుందని చెప్పి ప్రజలకు మాట ఇచ్చి మాట తప్పకుండా మరి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి దానికన్నా ముందు కూడా అప్పటి ప్రభుత్వం రైతులకు 500 బోనస్ ఇస్తాం, అప్పటి ముఖ్యమంత్రి మీరు వడ్లు పెట్టండి అని చెప్పి అప్పటి ప్రభుత్వం చెప్తే చాలామంది రైతులు సన్న వడ్లు పెట్టారు.